ఒక ఊరిలో రవి మరియు శివ అనే ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిసి ఉండేవారు. రవి ఎక్కువ ధరకి చెప్పి ఎక్కువ లాభాలు ఆశించేవాడు. కానీ శివ నిజాయితీగా కష్టపడి కష్టానికి ఫలితం మాత్రమే తీసుకునేవాడు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఊరిని 2 భాగాలుగా పంచుకున్నారు. ఇద్దరు తలో భాగంలో ప్రొద్దున మొదలు పెట్టి మధ్యాహ్నం అయినప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇద్దరం ఒక్క రోజులో ఊరంతా చుట్టొచ్చు. కానీ ఒకరితో ఒకరం వ్యాపారం కోసం పోటీ పడక్కర్లేదని నిర్ణయించుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు రవి గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు. గుడిసెలో ఒక అవ్వ ఆవిడ మనవరాలు ఉండేవారు. మనవరాలు రవి పిలుపుని విని గాజులు కావాలని సరదా పడింది. అవ్వ రవిని పిలిచి గాజులు వెలడిగింది. రవి చెప్పిన ధర చాలా ఎక్కువ. అంత డబ్బు అవ్వ దగ్గర లేదు. నా దగ్గర ఒక పాత పళ్ళం ఉంది బాబు, దానికి మసి పట్టుకుంది. కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా అని అవ్వ రవిని అడిగింది. రవి పళ్ళెం తీసుకొని చూశాడు. కొద్దిగా గోరు పెట్టి గీసి అది బంగారు పళ్ళెం, చాలా విలువైంది అని తెలుసుకున్నాడు. రవికి దురాశ కలిగింది. ఈ పళ్ళమా, ఇది దేనికి పనికొస్తుంది? పూర్తిగా మసి పట్టుకుపోయింది. దీనికి గాజులు రావు. కాని కావాలంటే 1 కాసు ఇస్తాను, తీసుకో అన్నాడు. అవ్వ పాపం పళ్ళెం తీసుకొని వెళ్ళిపోయింది. రవి మళ్ళీ మర్నాడు వచ్చి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోకపోతే ఇంకా ధర పెంచి తీసుకోవచ్చు అనుకొని వెళ్ళిపోయాడు. ఒప్పందం ప్రకారం మధ్యాహ్నం అటు శివ గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. అవ్వ అతనిని కూడా పళ్ళెం తీసుకొని గాజులు ఇవ్వమని అడిగింది. శివ కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళెం అని తెలుసుకున్నాడు. కానీ శివ మంచివాడు. వెంటనే అవ్వతో, ఇది బంగారు పళ్ళం అమ్మా, ఇది చాలా విలువైనది. ఇది నేను ఎలా కొంటాను? ఇంత డబ్బు నా దగ్గర లేదు. కాని మన సామంత రాజు దగ్గరకి తీసుకుని వెళ్దాము. దీనికి మంచి వెల కట్టి ఇస్తారు. అప్పుడు నువ్వు నా దగ్గర గాజులు కొనుక్కుని మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు. నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు. అవ్వ కూడా అందుకు ఒప్పుకుంది. పళ్ళెం శుభ్రంగా కడిగి సామంతరాజు వద్దకి వెళ్ళి విషయమంతా సామంతరాజుకి చెప్పారు. సామంతరాజు అవ్వ దగ్గర పళ్ళెం కొనుక్కొని తగిన సొమ్ము అవ్వకి ఇచ్చాడు. అలాగే శివ నిజాయితీని మెచ్చుకొని కోటలో మంచి ఉద్యోగం ఇచ్చాడు. అవ్వ ఇంకా మనవరాలు కూడా వచ్చిన డబ్బుతో చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నారు. ఇంకా రవి సంగతి ఏంటంటే ఊరిలో అందరికీ రవి చేసిన మోసం సంగతి తెలిసిపోయింది. అతని దగ్గర ఎవరూ గాజులు కొనడానికి ఇష్టపడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేశాడు, కానీ గిట్టుబాటు కాలేదు. వ్యాపారంలో నష్టం వచ్చి వేరే ఉద్యోగం దొరకక ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఇతరుల సొమ్మును మనము ఎప్పటికీ ఆశించకూడదు. అలాగే ఇలా మనుషులని మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మరికొన్ని నీతి కథలు కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్.